6వ తరగతి తెలుగు వాచకంలోని మ్రోగిన గంటలు పాఠ్యాంశం శ్రద్ధగా రివిజన్ చేశారని భావిస్తున్నాము. ఈ పాఠ్యాంశానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలతో లైవ్ వీడియో పరీక్షను మరికొద్ది సేపట్లో ప్రారంభించుకుందాము. ప్రతి ప్రశ్నకు సమాధానం గుర్తించి లైవ్ చాట్లో తెలియజేయడం ద్వారా మీ ప్రగతిని పరీక్షించుకోవచ్చు. పరీక్షను ప్రారంభించడానికి ముందుగా ఒక 5 సెకండ్ల సమయం ఇస్తాను. ఓసారి లైక్ బటన్ పై క్లిక్ చేసి రండి. మీ ప్రోత్సాహం లైక్ బటన్ ద్వారా మాకు తెలియపరిస్తే మరిన్ని చక్కని వీడియోలను మీకు అందిస్తాము. 1వ ప్రశ్న, మ్రోగిన గంటలు పాఠ్యాంశం ఇతివృత్తం. ఆప్షన్ 1 స్నేహం విలువ, ఆప్షన్ 2 మానవత్వపు విలువలు, ఆప్షన్ 3 నైతిక విలువలు, ఆప్షన్ 4 త్యాగబుద్ధి. సరైన సమాధానం ఆప్షన్ 2 మానవత్వపు విలువలు. 2వ ప్రశ్న, గేయ కథ ప్రక్రియ గల పాఠ్యాంశం. ఆప్షన్ 1 స్నేహబంధం, ఆప్షన్ 2 త్యాగం, ఆప్షన్ 3 మేము సైతం, ఆప్షన్ 4 మ్రోగిన గంటలు. సరైన సమాధానం ఆప్షన్ 4 మ్రోగిన గంటలు. 3వ ప్రశ్న, మ్రోగిన గంటలు పాఠ్యాంశ రచయిత. ఆప్షన్ 1 కరుణశ్రీ, ఆప్షన్ 2 మధురాంతకం రాజారాం, ఆప్షన్ 3 రాయప్రోలు సుబ్బారావు, ఆప్షన్ 4 ఆరుద్ర. సరైన సమాధానం ఆప్షన్ 1 కరుణశ్రీ. 4వ ప్రశ్న, భగవంతుడికి దయాదాక్షిణ్యాలు, జాలి, కరుణ కలిగిన వాళ్ళు, దాన ధర్మాలు చేసేవాళ్ళు అంటేనే ఇష్టం అని చెప్పడం ఏ పాఠ్యభాగ ఉద్దేశం? ఆప్షన్ 1 మన పండుగలు, ఆప్షన్ 2 మ్రోగిన గంటలు, ఆప్షన్ 3 మధువనం, ఆప్షన్ 4 జారిన గుండె. సరైన సమాధానం ఆప్షన్ 2 మ్రోగిన గంటలు. 5వ ప్రశ్న, మ్రోగిన గంటలు పాఠ్యభాగం ఏ కావ్య సంపుటిలోనిది? ఆప్షన్ 1 ఉదయశ్రీ, ఆప్షన్ 2 కరుణశ్రీ, ఆప్షన్ 3 విజయశ్రీ, ఆప్షన్ 4 పుష్ప విలాపం. సరైన సమాధానం ఆప్షన్ 1 ఉదయశ్రీ. 6వ ప్రశ్న, మ్రోగిన గంటల పాఠంలో గంటలు ఎప్పుడు మోగాయి? ఆప్షన్ 1 పౌర్ణమి రోజు, ఆప్షన్ 2 సంక్రాంతి రోజు, ఆప్షన్ 3 శివరాత్రి రోజు, ఆప్షన్ 4 అమావాస్య రోజు. సరైన సమాధానం ఆప్షన్ 3 శివరాత్రి రోజు. 7వ ప్రశ్న, వర్షిమసి అనే పదానికి అర్థం? ఆప్షన్ 1 వికసించిన, ఆప్షన్ 2 వయసు మీరిన వ్యక్తి, ఆప్షన్ 3 ముసలమ్మ, ఆప్షన్ 4 2 4. సరైన సమాధానం ఆప్షన్ 4 2 4.
8వ ప్రశ్న. మ్రోగిన గంటలు గేయ కథలో జన సామర్థ్యంలో కాలు జారి పడిపోయింది ఎవరు? ఆప్షన్ 1 జమీందారి, ఆప్షన్ 2 భిక్షు వర్షీయసి, ఆప్షన్ 3 మంత్రి, ఆప్షన్ 4 సౌహుకారు. సరైన సమాధానం ఆప్షన్ 2 భిక్షు వర్షీయసి. 9వ ప్రశ్న. దశ అనే పదానికి ప్రకృతి. ఆప్షన్ 1 దిశ, ఆప్షన్ 2 దోష, ఆప్షన్ 3 దిశ, ఆప్షన్ 4 దీశ. సరైన సమాధానం ఆప్షన్ 1 దిశ. 10వ ప్రశ్న. మ్రోగిన గంటలు పాఠంలో ఎవరు బిడ్డలమ్మా బంగారు తల్లుల్లారా మీరు, నాకు సేవ చేసి నా ప్రాణము నిలిపినారు అని అన్నది? ఆప్షన్ 1 శివుడు, ఆప్షన్ 2 జమీందారు, ఆప్షన్ 3 భిక్షు వర్షీయసి, ఆప్షన్ 4 మంత్రి. సరైన సమాధానం ఆప్షన్ 3 భిక్షు వర్షీయసి. 11వ ప్రశ్న. కరుణశ్రీ అను కలం పేరు కలిగిన కవి? ఆప్షన్ 1 శ్రీశ్రీ, ఆప్షన్ 2 ఆరుద్ర, ఆప్షన్ 3 నాలం కృష్ణారావు, ఆప్షన్ 4 జంధ్యాల పాపయ్య శాస్త్రి. సరైన సమాధానం ఆప్షన్ 4 జంధ్యాల పాపయ్య శాస్త్రి. 12వ ప్రశ్న. జంధ్యాల పాపయ్య శాస్త్రి జీవితకాలం? ఆప్షన్ 1 1901 నుండి 1992, ఆప్షన్ 2 1912 నుండి 1992, ఆప్షన్ 3 1910 నుండి 1993, ఆప్షన్ 4 1912 నుండి 1998. సరైన సమాధానం ఆప్షన్ 2 1912 నుండి 1992. 13వ ప్రశ్న. జంధ్యాల పాపయ్య శాస్త్రి ఏ జిల్లాలోని కొమ్మూరు గ్రామంలో జన్మించారు? ఆప్షన్ 1 గుంటూరు, ఆప్షన్ 2 నెల్లూరు, ఆప్షన్ 3 తూర్పుగోదావరి, ఆప్షన్ 4 కర్నూలు. సరైన సమాధానం ఆప్షన్ 1 గుంటూరు. 14వ ప్రశ్న. క్రింది వాటిలో జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి రచనలను గుర్తించండి. ఏ ఉమర్ కయ్యూం, బి ఉదయశ్రీ, సి రేపటి ప్రపంచం, డి కోనలమ్మ కోన. ఆప్షన్ 1 ఏ మాత్రమే, ఆప్షన్ 2 ఏ, బి, ఆప్షన్ 3 ఏ, డి, సి, ఆప్షన్ 4 డి మాత్రమే.
సరైన సమాధానం ఆప్షన్ 2 ఏ బి. 15వ ప్రశ్న. గుడి, నుడి వంటి ప్రాస పదాలను పాఠంలో గుర్తించి వాటి కింద గీత గీసిన విద్యార్థి సాధించిన సామర్థ్యం. ఆప్షన్ 1 పదజాలం, ఆప్షన్ 2 ప్రశంస, ఆప్షన్ 3 సృజనాత్మక, ఆప్షన్ 4 చదవడం రాయడం. సరైన సమాధానం ఆప్షన్ 4 చదవడం రాయడం. 16వ ప్రశ్న. గుడిలో గంటలు గనగనా మోగాయి. పై వాక్యంలో ధ్వన్యానుకరణ పదం గుర్తించండి. ఆప్షన్ 1 గంటలు, ఆప్షన్ 2 గనగన, ఆప్షన్ 3 గుడి, ఆప్షన్ 4 మోగాయి. సరైన సమాధానం ఆప్షన్ 2 గనగన. 17వ ప్రశ్న. లెక్కించడానికి వీలు లేనంతగా వచ్చిన జనాన్ని గూర్చి తెలియజేసే సందర్భంలో ఉపయోగించే జాతీయం. ఆప్షన్ 1 తండోపతండాలు, ఆప్షన్ 2 అట్టుడికినట్లు, ఆప్షన్ 3 విచ్చలవిడి, ఆప్షన్ 4 తామర తంపర. సరైన సమాధానం ఆప్షన్ 1 తండోపతండాలు. 18వ ప్రశ్న. ఇత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి ఏ విధంగా వస్తుంది? ఆప్షన్ 1 నిత్యంగా, ఆప్షన్ 2 బహుళంగా, ఆప్షన్ 3 వైకల్పికంగా, ఆప్షన్ 4 తరచుగదా. సరైన సమాధానం ఆప్షన్ 3 వైకల్పికంగా. 19వ ప్రశ్న. యత్వ సంధికి ఉదాహరణ. ఆప్షన్ 1 ఆటాడు, ఆప్షన్ 2 మరేమి, ఆప్షన్ 3 ఇతనొక్కడే, ఆప్షన్ 4 నట్టిల్లు. సరైన సమాధానం ఆప్షన్ 2 మరేమి. 20వ ప్రశ్న. క్రింది వాటిలో సరికాని వాటిని గుర్తించండి. ఏ ఉత్వసంధి హ్రస్వ ఉకారానికి అచ్చు కలిసినప్పుడు ఉకారం లోపించి పరస్వరం కనిపిస్తుంది. బి ఉత్తుకు అచ్చుపరమైనప్పుడు సంధి వైకల్పికం. సి వినాలని ఉత్వసంధి. ఆప్షన్ 1 ఏ మాత్రమే, ఆప్షన్ 2 బి సి, ఆప్షన్ 3 ఏ సి, ఆప్షన్ 4 ఏ బి. సరైన సమాధానం ఆప్షన్ 2 బి సి.